ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందముల పద్యాలు కొని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 42వ పద్యం. వరతాత్పర్యముతో ఇటు భరతాన్వయ విభుడు సుకుని పలుకులు విని సత్వరతాయుతుడై శ్రేయస్కరాతామతి ఏమి అడిగే గణుతింపగదే. వర శ్రేష్టమైన తాత్పర్యము భావము తో ఇటు ఇక్కడ భరత అన్వయ వంశోద్భవ విభుడు త్వరపువు అనగా పరిషత్తు సుకుని పలుకులు భాషణములు విని సత్వరత ఆతురతతో అయుతుడు కూడినవాడు అయి శ్రేయస్ శుభములు కరత కలిగించు మతిన్ బుద్ధితో ఏమి అడిగెను గణుతింపన్ ఇంచి వంచింప కదే వలసినది. భావము. సుఖబ్రహ్మ ఈ విధంగా చెప్పిన మాటలు శ్రద్ధగా విన్న పరీక్షిత్తు శ్రేయోభిలాషి అయి ఆతురతతో ఏమని ప్రశ్నించాడో వివరించవయ్యా సుతా. తర్వాత 43వ పద్యం. ఒప్పెడి హరి కథలై అవి చెప్పెడెనో అనుచూ మాకున్ చిత్తోత్కంఠల్ కుప్పలుగునుచున్నవి రుచులుపతిలన్ ఈ మనోహరోక్తులు వినగన్. ఒప్పెడెన్ చక్కటి హరి విష్ణుని కథలు ఏవేవి చెప్పునో అనుచు మాకు చిత్ మనస్సున ఉత్కంఠల్ కుతూహలము కుప్పలుగునుచున్ ఎక్కువగా కలుగుతూ ఉన్నవి రుచులు కోరికలు ఉప్పతిలన్ ఉద్భవించగా ఈ మనోహరమైన ఉక్తులు పలుకులు వినవలెనని. భావము. చెవులూరించే మనోజ్ఞమైన నీ మాటలు వింటుంటే ఇంకా ఎలాంటి మంచి హరికథలు చెప్తాడో అని మా మనసుల్లో ఉపలాటం పెళ్ళుబుకుతున్నది. 44వ వచనం. అనిన విని సూతుండిట్లనియే శౌనకుని ఈ పలుకులు వినిన సూత మహర్షి ఇలా చెప్పాడు. 45. తూలెడి కూకటి తోడను బాలురతో ఆడుచుండి బాల్యమున మహేపాలుడు హరిచరణార్చన హేలాలసుడగుచునుండే ఎంతయో నియతిన్. తూలెడి ఊగెడి కూకటి ముంగురులు తోడను తోను బాలుర పిల్లల తోను ఆడుతూ ఉండి బాల్యమునందు మహి భూమికి పాలకుడు అనగా పరిషత్తు హరి విష్ణువు యొక్క చరణ పాద అర్చన అర్చించు విలాసముల లాలస కలవాడు లేదా కోరిక కలవాడు అగుచు ఉండెను ఎంతయున్ మిక్కిలి నియతిన్ నియమానుసారుడై. భావము. మునులారా, ఆ పరిషత్ మహారాజు బాల్యంలో తూలిపడే జులపాల జుట్టుతో తోటి బాలులతో ఆడుకుండే రోజుల్లో కూడా శ్రద్ధతో శ్రీహరి పాదాలను అర్చించేవాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.